నమస్కారం. చాలా కాలం అయింది. మంచి విషయాలు 2-3 ప్రస్తావించడం చేస్తూ ఉండేవాడిని. 4-5 రోజులైందిగా చేయటం లేదు. ఇవాళ ఏదో పుస్తకం చూస్తూ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి గురించి, సీతారామ గారని ఆయన ఆ దేశం కర్ణాటక రాష్ట్ర ఆయన రాసినటువంటి పుస్తకం చదువుతున్నాను. ఆయన గురించి 2 పేరాలు మీతో మాట్లాడతాను. ముఖ్యంగా పిల్లలకి, విద్యార్థులకి కానివ్వండి, యువతకి కానీ చాలా అవసరమైనటువంటి. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి విశ్వేశ్వరయ్య జీవితం చాలా క్రమబద్ధం, నిక్కచ్చి విశిష్ట సూత్రాల మీద ఆధారపడింది. ఆయన ఎప్పుడూ చాలా మెలకువగా, చురుగ్గా ఉండి పరిసరాలను గమనిస్తూ ఏదైనా ప్రత్యేకమైన విషయం వస్తే దాన్ని రాసి ఉంచుకునేవారు. దీనికోసం ఎప్పుడూ ఒక నోట్ పుస్తకం తన దగ్గర ఉంచుకునేవారు. వెనకటి పరిస్థితులు అవేనా అన్న విషయం దృఢపరుచుకునేందుకు, వాస్తవ విషయాలు ఏమిటో తెలుసుకోగలిగేందుకు అందరూ ఆ విధంగా రాసిపెట్టుకోవడం మంచిదని చెప్పేవారు. పని కోసం ఎప్పుడు పిలిచిన ఈ రెండిట్లోనూ సిద్ధంగా ఉండాలి అనేవారు. ఆయన చెప్పిన విషయాన్ని మస్తి వెంకటేశమయ్య గారు ఒకటి విషయం ఉదాహరించారు. ఆయన అందరూ నోట్ పుస్తకం తీసుకుని పెన్నో పట్టుకుని నోట్ పుస్తకం పట్టుకుని ఏదైనా కొత్త విషయాన్ని నోట్ చేసుకోవాలనేవారు. పని కోసం ఎప్పుడు పిలిచినా ఆ రెండింటితోనూ సిద్ధంగా ఉండాలి అని అనేవారు. ఈ విషయంలో మస్తి వెంకటేశయ్య గారు, ఈయన ఒక ప్రసిద్ధ రచయిత, చాలా విలువైనటువంటి వ్యక్తి. ఈ చిన్న అలవాటు ఎంత ఉపయోగకరమో ఆయన ఇంజనీర్ ప్రతిభ ఎంత గొప్పతో నిరూపించే ఒక అంశం మీతో మాట్లాడతాను. ఒకటి కిన్కేడ్ అనేటువంటి ఐసీఎస్ ఉద్యోగి చెప్పారు ఈ విషయాన్ని. 42 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆయన రచించిన గ్రంథంలో ఈ విధంగా చెప్పారు. కిన్కేడ్ అనేటువంటి ఐసీఎస్ ఆఫీసర్ తన బయోగ్రఫీ రాసుకుంటూ అందులో ఒక విషయం చెప్పారట. ఒకసారి ఢిల్లీలో కుతుబ్ మినార్ సందర్శించినప్పుడు విశ్వేశ్వరయ్య గారిని నేను కలుసుకున్నాను. అప్పుడు ఆయన బొంబాయి రాష్ట్రంలో పనిచేస్తూ ఉండేవారు. తమాషాగా ఆయన్ని మరొక కుతుబ్ మినార్ నిర్మించాలి అంటే ఎంతలో నిర్మించవచ్చు అని అడిగాను. ఒక నిమిషం కూడా తనుకోకుండా ఆయన ఒక పాకెట్ పుస్తకం తీసి బయటికి తీశారు. అందులో కొన్ని అంశాలు తీసుకుని కొద్ది లెక్కలు వేసి 14 లక్షల రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పారు. అంటే విశ్వేశ్వరయ్య గారు కుతుబ్ మినార్కి సంబంధించినటువంటి లెక్కలన్నీ రెడీగా ఉంచుకుని, దాని కొలతలన్నీ ఉంచుకుని, ఆనాడు రూపాయి విలువ ప్రకారంగా ఎంత అవుతుందో ఖచ్చితంగా 14 లక్షలు అవుతాయని చెప్పారు. విశ్వేశ్వరయ్య గారు చురుగ్గా చాలా దూరం నడుస్తూ ఉండేవారు. కొండలు, లోయలు ఎక్కుతూ దిగుతూ సంచరించడం ఆయనకి చాలా ఇష్టం. ఇంచుమించుగా ఆఖరి రోజు వరకు ఆయన ఈ అలవాటును క్రమంగా పాటించడం వల్లే ఆయన చివరి వరకు చురుగ్గా, ఆరోగ్యంగా ఉండగలిగారు. సాధారణంగా ఒక్కరే నడిచి వెళ్ళాలనుకునేవారు. అప్పుడు ఆయన ఆలోచనలు చేసుకుంటూ తన ఊహలను పెంపొందించుకోవడానికి వీలయ్యేది. వైద్యుల సలహా మీద ఈ అలవాటు నిలిపివేయవలసి వస్తే తన ఇంటి వరండాలోనే అటు ఇటు ఒక నిర్ణీత సంఖ్యలో నడిచేవారు. ఆయన సహోద్యోగి ఇంజనీరు అయినటువంటి ఎంజి రంగయ్య ఈ విధంగా వివరించారు. వయస్సు బాగా ముదిరిన తర్వాత విశ్వేశ్వరయ్య పద్ధతి ప్రకారం పనిచేసేవారు. ఖచ్చితంగా ఆత్మరక్షణ అలవాట్లు నిలబెట్టుకునే ఉంచుకున్నారు. ప్రతిరోజు నిర్ణీత కాలంలో నడవడం, కారు నడుపుకుంటూ వెళ్ళడం చేసేవారు. కారులో నగరం 10 మైళ్ళ వరకు వెళ్ళి అక్కడ కారు దిగి 3 మైళ్ళ పాటు నడిచి తిరిగి వచ్చేవారు. ఖచ్చితంగా సకాలంలో భోంచేసి నిర్ణీత సమయానికి నిద్రపోయేవారు. పొద్దున్న కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా దుస్తులు వేసుకుని నిర్ణీత సమయానికల్లా పనిచేసే చోటకి సిద్ధమయ్యేవారు. ఇది విశ్వేశ్వరయ్య గారి గురించి మీతో చెప్పవలసిన విషయం. ఆయన ఇంకోటి రాస్తారు, నిర్ణయించుకున్న కాలానికి అన్నీ జరిగిపోవాలి అనేది ఆయన పట్టుదల. తన కోసం వచ్చేవారిని కలుసుకునేందుకు సభలు, సమావేశాలు నిర్ణయించిన సమయానికే నిర్ణీత స్థలంలో ఎదురు చూస్తూ ఉండేవారు. అందరూ ఆ విధంగా ఉండాలని ఆయన కోరిక. పంక్చువాలిటీ అనేటువంటి దానికి విశ్వేశ్వరయ్యకి ఒక ఉదాహరణ. విశ్వేశ్వరయ్య సజీవ ఉదాహరణ పంక్చువాలిటీకి. తన ఇంటి దగ్గర కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆయన వచ్చిన వారిని నిర్ణీత సమయంలో పని పూర్తి చేసి చేసేవారు. ఎవరిని అనవసరంగా వేచి ఉండేటట్టు చేయకూడదని ఆయన అభిలాష. అందువల్ల పని సాఫీగా జరిగిపోతుంది అని ఆయన అభిలాష.
ఆయనతో ఎట్లా వ్యవహరించాలో అందరికీ స్పష్టమయ్యేది. ఆయన ఎప్పుడు పరిశుభ్రంగా సముచితమైన దుస్తులు ధరించి ఉండేవారు. తనతో పనిచేసే ఇతరులు కూడా ఆ విధంగా ఉండాలని ఆయన కోరుకునేవారు. పనిచేసే నైపుణ్యం దుస్తుల మీద ఆధారపడి ఉంటుందని ఆయన నమ్మకం. సరి అయిన అలవాట్లు ఉంటే మనుషులు కూడా సరిగ్గా ఉంటారని భావించేవారు. చివరి రోజు వరకు ఎవరైనా అతిథిని కలుసుకోవాలి అంటే అది ఏ సమయానికైనా ఏ సమయమైనా సరే పూర్తిగా దుస్తులు ధరించి ఉండేవారు. ఎవరైనా అర్ధరాత్రి సమయంలో విశ్వేశ్వరయ్యకి ఫోటో తీసే ఉద్దేశం ఉన్నట్లు చెప్పకుండా కెమెరా వ్యక్తితో కలిసి ఆయన్ని కలుసుకుంటే ఆయన ఫోటోకి అనువైన వేషంలోనే కనిపించేవారు అని రాజగోపాలాచారి గారు అనేవారు. ఎవరైనా అర్ధరాత్రి సమయంలో కూడా విశ్వేశ్వరయ్యకి ఫోటో తీసే ఉద్దేశంతో ఉన్నట్లు చెప్పకుండా కెమెరా వ్యక్తితో కలిసి ఆయన్ని కలుసుకుంటే ఆయన ఫోటోలకే ఆ ఫోటోకి అనువైన వేషంలోనే కనిపించేవారని రాజగోపాలాచారి గారు అనేవారు. ఏదైనా ఒక పని చేయగలిగి ఉంటే చక్కగా చేయాలి అని ఆయన ఉద్దేశం. ఒక మనిషిలో కానీ పద్ధతుల్లో కానీ మందకొడితనం పనికిరాదు అని ఆయన ఉద్దేశం. ఎవరైనా టై కట్టుకునేటప్పుడు దాని వెనకాతల గుండీ కనిపిస్తే అది ఒప్పుకోకూడదు, అలా ఉండకూడదు అనేవారు. గోఖలే స్వయంగా ఈ మాట తనకు చెప్పినట్లు ఉదాహరించేవారు. అయితే ఉద్యోగస్తులందరిలోనూ దుస్తులు ధరించే నేర్పు ఉండాలని కోరుకునేవారు. అయితే దీన్ని సాకుగా తీసుకుని చక్కటి వేషం వేసుకుని అసమర్థతను కప్పిపుచ్చుకుంటామంటే మాత్రం ఆయన ఒప్పుకునేవారు కాదు. ఇది విశ్వేశ్వరయ్య గారి గురించి జనరల్గా సాధారణ పరిస్థితుల్లో విశ్వేశ్వరయ్య గారు అంటే ఎవరు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో మీకు అందరికీ పంచుకోవడం జరిగింది.